అన్నమాట. సో ఐస్ క్రీమ్లో అంటే ఒక చిన్న డిఫరెన్స్, ఐస్ క్రీమ్ గురించి కూడా 4 మాటలు నేను డిఫరెన్షియేట్ చేస్తాను, ఎందుకంటే ఐస్ క్రీమ్ టాపిక్ కాబట్టి. బేసికల్గా ఇండియాలో ఐస్ క్రీమ్ అని చెప్పేసి మనం తినేది ఐసే, దాంట్లో క్రీమ్ లేదు. చాలామంది వెజిటేబుల్ ఆయిల్ వాడుతుంటారండి. ఇట్స్ ట్రూత్. ఇది నేను చెప్పిన మాటే కాదు, ఇది లాట్ ఆఫ్ పత్రికల్లో వచ్చిన మాట, రిపోర్ట్స్లో వచ్చిన మాట. సో దర్ ఇస్ 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. జెలాటో అని ఒకటి ఉంటుంది, ఐస్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది. జెలాటో అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐస్ క్రీమ్, అంటే ఏదైతే కాంపోజిషన్ ఉంటుందో దాన్ని ఐస్ క్రీమ్లో తినడానికి జెలాటో అంటారు. బట్ ఇండియాలో ఏమవుతుందంటే కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దే కాంప్రమైజ్డ్ ఆన్ ద హెల్త్ ఫ్యాక్టర్. 1 లీటర్ బేస్లోకి మొత్తం పంపు చేసేస్తారు ఎయిర్. మీరు చూడండి, బయట దొరికే ఏ బ్రాండ్ ఐస్ క్రీమ్ అయినా అది చిన్న చిన్నగా కరిగే కొద్దీ నురుగలుగా అనిపిస్తుంది మీకు. దాని అర్థం ఏంటంటే ఇట్స్ కంప్లీట్ ఫోమ్. మీరు తినేది అసలు ఐస్ క్రీమే కాదు, జస్ట్ ఐస్ తింటున్నారు, ఏదో చల్లగా తింటున్నారు కాబట్టి నాలుకకు తీయగా కనిపిస్తుంది, సంతోషం. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్లేవర్ తింటున్నారో ఆల్ఫాన్సో అది ఇది అని చెప్పి పెడతారు. అవి నిజంగా ఫ్లేవర్లు రియల్ ఫ్రూట్ పల్ప్ అసలే కావు, దాట్ ఎసెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. 1 లీటర్కి కొంచెం ఎంఎల్ యాడ్ చేస్తే వస్తుంది. సో వెన్ యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ ద ఫ్రూట్ పల్ప్. సో మేమేం చేసినామంటే జెలాటోలో అరే ఈ ఐడెంటిటీ కూడా మిస్ అవ్వద్దు, డైరెక్ట్ ఫ్రూట్ పల్ప్ ఇవ్వడం వల్ల 4 పండ్ల మొక్కలు పెట్టుకున్న జనాలు బాగుంటారు, వాళ్ళకు వాల్యూ అడిషన్ ఆపర్చునిటీ అని వీఆర్ మేకింగ్ ద ఫ్రూట్ పల్పింగ్ పార్ట్, అదే యాడ్ చేస్తున్నాము. థర్డ్ థింగ్ అండి, మీరు తినే ఐస్ క్రీమ్ ఏదైనా కానీ దాంట్లో షుగర్ని ఏ రేంజ్లో కలుపుతారంటే ఎవరు చెప్పారు మీకు. లీటర్కి 500 గ్రాముల పైననే షుగర్ ఉంటుంది. అందుకే మనకు ఐస్ క్రీమ్ తిన్నామంటే బాడీ అంతా ఒకటేసారి ఒక బ్లడ్ రష్ వచ్చేస్తుంది. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే లాట్ ఆఫ్ కాంప్రమైజ్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న షాపు వాళ్ళు షుగర్ కలిపితే ఒక పెద్ద ఇండస్ట్రీ వాడు ఏం చేస్తాడంటే హయ్యెస్ట్ కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ ఉంటాయి. ఇప్పుడు మన థమ్స్అప్లలో, స్ప్రైట్లలో అవన్నీ క్యాస్ట్రోజెనికే, అంటే అన్ని క్యాన్సర్ కారకాలే, వాటిని కలిపి కూడా వాళ్ళు స్వీట్నర్ చేస్తున్నారు. అండ్ ఫోర్త్ పాయింట్, మీకు చర్నింగ్ అని ఉంటుంది ఐస్ క్రీమ్లో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఆ చర్నింగ్లో ఏమవుతుందంటే ఈ ఫోమింగ్ అని చెప్పాం కదా, నార్మల్ జెలాటో ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి స్లో చర్న్, ఫాస్ట్ చర్న్, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ చర్నింగ్ ఎలా ఉంటుందంటే 1 నిమిషంలో ఐస్ క్రీమ్ 2-3 మినిట్స్లో అయిపోద్ది. స్లో చర్నింగ్ అది ఐస్ క్రీమ్ తయారైందే వెనకట మనము కనుక ఎట్లయితే మజ్జిగ తయారు చేసుకుంటాం అట్లా హ్యాండ్ చర్నుడ్గా ఐస్ క్రీమ్ అనేది ఒరిజినల్ ఫార్ములేషన్. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికెమ్ ఎ స్లో చర్న్ విత్ ద మిషన్, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ద స్లో చర్న్ టర్న్ ఇన్ టు ద ర్యాపిడ్ చర్న్. అక్కడ రియల్ ఐస్ క్రీమ్ మిస్ అవుతున్నాము. ఇవి కొన్ని డిఫరెన్సెస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్ని క్యాలరీస్ ఏ ఫ్యాట్తో తింటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఐస్ క్రీమ్స్ డాల్డాలు, వనస్పతి ఆయిల్ కొట్టేస్తారు దాంట్లో క్రీమీనెస్ కోసము. మేమేం చేసుకున్నామంటే లెట్స్ యూజ్ అ రియల్ క్రీమ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఐస్ క్రీమ్ అనే క్లాసిఫికేషనే ఇట్స్ విత్ లిటిల్ మిల్క్ బేస్డ్, వీ యూజింగ్ దాట్. క్యాలరీ పార్ట్, మీరు బయట ఐస్ క్రీమ్ తింటే అది 600 కిలో క్యాలరీ ఎబో ఉంటుంది ఒక స్కూపు, మాది జస్ట్ 138 కిలో క్యాలరీస్ అండి. అంటే 5 టైమ్స్ లెస్సర్ క్యాలరీస్తోని టేస్ట్ కాంప్రమైజ్ కాకుండా అటు రైతు బాగుండాలి, మొక్కలు బాగుండాలనే కారణంతో వీ జస్ట్ కన్సిడర్ ఆల్ ఎకో సిస్టమ్ హౌ ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ సింగిల్ పార్ట్. అట్లా చేసిందే మిల్లెట్ ఐస్ క్రీమ్. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వస్తే కోకాపేటలో మన మిల్లెట్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది, కమ్ అండ్ విజిట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ యూ కెన్ ఎంజాయ్ ద మిల్లెట్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.